2 బటన్లు పైన విప్పిన అమ్మాయి వీడియో సార్ విత్ ఇన్ హవర్స్ లో లాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. నీ వీడియో ఇంత కష్టపడి పెట్టిన అట్లీస్ట్ ఏ ఛానల్లో కూడా మన ప్రజాస్వామ్య జరుగుతున్నటువంటి అన్యాయం కోసం నువ్వు గొంతెత్తితే ఒక్క ఇంటర్వ్యూ కూడా 1,00,000 దాటలేదు. వీళ్ళు తినే చపాతి నుంచి తిరిగే చాపర్ వరకు ప్రతి పైసా నువ్వు కడుతున్నావు, నేను కడుతున్నా, ప్రజలు కడుతున్నారు సార్. ఒక్క పిండాకుడు తప్ప మిగతావన్నీ వీళ్ళకి ఉచితమే సార్. ఇంతమంది రాజకీయ నాయకులను ఒక పెన్షన్ తీసుకోండి నీ ఒక్కడి గొంతు సరిపోతుందంటవా? మహా పాదయాత్రలే ఒక్క అడుగుతో మాత్రమే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు కావాల్సింది యువతకు, వాళ్ళకు రీల్స్ ఎంతసేపు ఎక్స్పోజులు ఎంతసేపు ఇవే కావాలి. వాళ్ళని ఎలా నీ గొంతుకై నిలిచేలా చేస్తారు? దేశ యువతలో రాజకీయ నాయకులు ఏ విధంగా దేశాన్ని దోపిడీ చేస్తున్నారో తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా ముందు వస్తారు సార్. భారతదేశ అప్పు ప్రస్తుతం 1,96,000 కోట్లు. మీకు తెలుసా సార్? భారత ప్రభుత్వం మీ నెత్తిపైన, నా నెత్తిపైన, చూసే నీ నెత్తి మీద 1,36,000 రూపాయలు ఆ అప్పు మనమే కడుతున్నామని నీకు తెలుసా? మన చపాతి మనం బయట ఎక్కడైనా కొనుక్కుంటే ఎంత పెట్టి కొనుక్కుంటాం సార్? మీరు చెప్పండి. 10 రూపీస్ 12 రూపీస్ మ్యాక్స్. పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకి 3 రూపాయలకి. వీళ్ళు తినే చపాతి నుంచి తిరిగే చాపర్ వరకు ప్రతి పైసా నువ్వు కడుతున్నావు, నేను కడుతున్నా, ప్రజలు కడుతున్నారు సార్. ఇవే కాకుండా ఉండడానికి క్వార్టర్స్ ఇస్తారు, కారు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు, పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు. వీళ్ళకి ఏమైనా అనారోగ్యం జరిగితే హాస్పిటల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్ ఎంపీలకి ఫ్రీ, రైల్లో ఫస్ట్ ఏసీ ఫ్రీ, వీళ్ళకి జీతాలకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, కరెంట్ ఫ్రీ, టెలిఫోన్ అలవెన్స్ ఫ్రీ, అన్ని ఫ్రీలే సార్ వీళ్ళకి. రాజకీయ నాయకులే కదా, వాళ్ళు పాలించేది వాళ్ళే కదా. సో వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు ఉండడంలో తప్పేముంది? కరెక్టే సార్. వీళ్ళు ఇన్ని సౌకర్యాలు తీసుకుంటున్నా ఏనాడైనా ప్రశ్నించామా సార్? మరి వీళ్ళకి ఎందుకు సార్ 2 పెన్షన్లు? భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. స్టిల్ డెవలపింగ్. ఎస్ సార్, డెవలప్ అవుతున్నాం. ఎందులో? అభివృద్ధిలో కాదు, అప్పులో. నీ దేశం బాగు కోరేవాడివి నువ్వైతే ఈ వీడియో 10 మందికి షేర్ చేయి. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఒక వ్యక్తిని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. తనే WD గణేష్. ఒకసారి మాట్లాడదాం. నమస్తే గణేష్. నమస్తే సార్. బాగున్నావా? గుండె రగిలిపోతుంది సార్. కడుపు మంటతో చాలా ఆవేదనతో ఉన్నాను సార్. ఎందుకు ఏమైందా సార్ సడన్ గా? మళ్ళా గత 2.5 సంవత్సరాలుగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నాను సార్. చాలా టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాను సార్. అయ్యా మీరు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, దయచేసి ముందుకు వచ్చి ఒక పెన్షన్ మాత్రమే తీసుకోండి అని. ఏ ఒక్క ప్రముఖుడైనా ముందరకు వచ్చాడా సార్? ఎంతవరకు ఎవరు రాలేదు సార్. మీరు మాట్లాడినటువంటి అంశం చాలా అద్భుతమైనది. దానికి దాదాపు 300 నుంచి 400 కామెంట్లు. ఒక్కో కామెంట్ వజ్రం. ఇంతమంది రాజకీయ నాయకులలో ఒక్కరైనా స్పందించి ముందుకు వస్తారు, వాళ్ళ నుండే మార్పు మొదలవుతుంది, నిదర్శనంగా నిలబడతారన్నారు. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు, అట్లీస్ట్ ఒక్కరు. మరి ఇప్పుడు నీ నెక్స్ట్ మరి చట్ట సవరణ కోసం లేకపోతే మార్పు కోసం నీ తదుపరి కార్యాచరణ ఏంటి? వీళ్ళు స్పందించినా స్పందించకపోయినా ఖచ్చితంగా చట్ట సవరణ తీసుకొని వస్తాను సార్. మొదట తెలంగాణలో, తదుపరి ఆంధ్రప్రదేశ్లో ర్యాలీలు, ధర్నాలు, ఉద్యమాల ద్వారా 1953 పెన్షన్స్ యాక్ట్లో ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని సవరణ తీసుకొని వస్తాను, సాధిస్తాను సార్. అంటే ఇలాంటి ఎప్పుడన్నా అంటే ఏ రాష్ట్రంలో అయినా మన భారతదేశంలో ఒక్క రాజకీయ నాయకుడికి ఒకే పెన్షన్ కావాలనే అంశంపై ఎవరైనా పోరాడారా? పోరాడి మరి ఏ రాజకీయ నాయకుడైనా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, స్టేట్లో అయినా ఒక రాజకీయ నాయకుడు వచ్చి నాకు ఒకటే పెన్షన్ కావాలి ఇంకొకటి వద్దు అని అన్నాడా? చాలా మంది వదులుకున్న వాళ్ళు ఉన్నారు సార్. అన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రముఖ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తను ఎంపీగా మరి ఎమ్మెల్యేగా 2 పదవుల్లో పనిచేశారు. ఆయన 2 పెన్షన్లు వదులుకున్నారు సార్. అయితే మరి ఇప్పుడు పంజాబ్ లో అనుకుంటా, నాకు తెలిసి రీసెంట్ కామెంట్ లాస్ట్ వీడియోలో సబ్స్క్రైబర్స్ కామెంట్ లో చూశాను, పంజాబ్ లో ఒక రాజకీయ నాయకుడికి ఒకే పెన్షన్, తను ఎమ్మెల్యేగా చేసినా ఎంపీగా చేసినా ఒకే పెన్షన్ అని విన్నాను. బట్ ఇది నాకు స్పష్టంగా తెలియదు. మరి పెట్టిన కామెంట్ ఎవరైతే పెట్టారో తనకు కూడా ఒక క్లారిటీ రావాలి, ప్రజలకు రావాలని అడుగుతున్నాను. పంజాబ్లో అలాంటి చట్టం ఏమైనా ఉందా? లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినట్లయితే అతనికి 50,000 పెన్షన్ వస్తుంది. అతను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినట్లయితే 55,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అదే పంజాబ్లో మీరు ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా, 3 సార్లు చేసినా ఒకే పెన్షన్ ఉంటుంది.
వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఉండవు. ఓకే. పంజాబ్లో ఎమ్మెల్యేలుగా పనిచేసి ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం చాలా మంది 2 పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. అక్కడ కూడా 2 పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. దేశం మొత్తం మీద 2 పెన్షన్లు తీసుకుని చాలా మంది ఉన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు పెన్షన్ వద్దు అని పోరాడిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను మాత్రమే ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని పోరాడుతున్నాను సార్. మన యావత్ భారతదేశంలో చాలా మంది రాజకీయ నాయకులు 2 పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవును సార్. వాళ్ళందరి ముందు నువ్వు చాలా చిన్నవాడివి సార్. మరి ఇంతమంది రాజకీయ నాయకులను ఒక పెన్షన్ తీసుకోండి నీ ఒక్కడి గొంతు సరిపోతుందంటావా? ఖచ్చితంగా సార్. మహా పాదయాత్రలే ఒక్క అడుగుతో మాత్రమే స్టార్ట్ అవుతాయి. ఎస్. నేను ఆశిస్తున్నది ఏమంటే ఖచ్చితంగా మన దేశ యువత నా వెంట వస్తారు, ఈ చట్ట సవరణ కోసం పోరాడతారని నేను భావిస్తున్నాను సార్. గణేష్, నేను ఈ మాట చెప్తున్నానని నువ్వు అస్సలు ఫీల్ అవ్వద్దు. ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియో చేసినా సార్, లేకపోతే సార్ ఇంకొంచెం గట్టిగా పచ్చిగా మాట్లాడుకుంటే 2 బటన్లు పైన విప్పిన అమ్మాయి వీడియో సార్ విత్ ఇన్ హవర్స్లో lakhs of views వస్తాయి సార్. నీ వీడియో ఇంత కష్టపడి పెట్టిన అట్లీస్ట్ ఏ ఛానల్లో కూడా మన ప్రజాస్వామ్య జరుగుతున్నటువంటి అన్యాయం కోసం నువ్వు గొంతెత్తితే ఒక్క ఇంటర్వ్యూ కూడా 1,00,000 దాటలేదు. అదే సార్ మన దౌర్భాగ్యం. మనమే మార్పు తీసుకురావాలి సార్. 4th ఎస్టేట్గా మీడియా కర్తవ్యం ఏంటంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి సార్. యువతలో మార్పు ఎలా తీసుకొస్తావు? ఇప్పుడు కావాల్సింది యువతకు నీలాంటి వాళ్ళు వచ్చి మంచి విషయాలు లేకపోతే రాజకీయంలో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిపైన అవగాహన కలిగిస్తే వాళ్ళకి అక్కర్లేదు. అవును సార్. వాళ్ళకు రీల్స్ ఎంతసేపు ఎక్స్పోజులు ఎంతసేపు ఇవే కావాలి. కానీ వాళ్ళని ఎలా నీ గొంతుకై నిలిచేలా చేస్తావు? దేశ యువతలో రాజకీయ నాయకులు ఏ విధంగా దేశాన్ని దోపిడీ చేస్తున్నారో తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా ముందు వస్తారు సార్. మన తాత చెప్పాడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. మన నాన్న చెప్పాడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. స్టిల్ డెవలపింగ్. ఎస్ సార్. డెవలప్ అవుతున్నాం. ఎందులో? అభివృద్ధిలో కాదు, అప్పులో. భారతదేశ అప్పు ప్రస్తుతం 1,96,000 కోట్లు. మీకు తెలుసా సార్? భారత ప్రభుత్వం 1,36,000 రూపాయలు భారత పౌరుల మీద నెత్తిన వేసింది. మీ నెత్తిపైన, నా నెత్తిపైన, చూసే నీ నెత్తి మీద 1,36,000 రూపాయలు. ఆ అప్పు మనమే కడుతున్నామని నీకు తెలుసా? వివిధ పన్నుల రూపంలో మనం కడుతున్నాం. కరెంటు బిల్లుల ద్వారా మనమే ఆ అప్పును తీరుస్తున్నాం. ఈ ఒక్క అప్పు విషయం చెప్పగానే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ లో మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పు రాదనుకుంటున్నారా సార్? వీళ్ళు ఇంకా ఎలాంటి వెసులుబాట్లు అనిపిస్తున్నారో తెలుసా సార్ మీకు? మన చపాతి మనం బయట ఎక్కడైనా కొనుక్కుంటే ఎంత పెట్టి కొనుక్కుంటాం సార్? మీరు చెప్పండి. 10 రూపీస్ 12 రూపీస్ మ్యాక్స్. పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకి చపాతి ఎంతకి ఇస్తారో తెలుసా సార్ మీకు? 3 రూపాయలకి ఒక చపాతా? ఒక చపాతి. వీళ్ళు తినే చపాతి నుంచి తిరిగే చాపర్ వరకు ప్రతి పైసా నువ్వు కడుతున్నావు, నేను కడుతున్నా, ప్రజలు కడుతున్నారు సార్. ఇవే కాకుండా ఉండడానికి క్వార్టర్స్ ఇస్తారు, కారు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు, పెట్రోల్ అలవెన్స్ ఇస్తారు. వీళ్ళకి ఏమైనా అనారోగ్యం జరిగితే హాస్పిటల్ రియంబర్స్మెంట్ ఉంటుంది, ఫ్లైట్ టికెట్స్ ఎంపీలకి ఫ్రీ, రైల్లో ఫస్ట్ ఏసీ ఫ్రీ, వీళ్ళకి జీతాలకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, కరెంట్ ఫ్రీ, టెలిఫోన్ అలవెన్స్ ఫ్రీ, అన్ని ఫ్రీలే సార్. వీళ్ళకి పొరపాటుని వీళ్ళు పోతే వీళ్ళ భార్యలకి పెన్షన్ కూడా ఇస్తారు సార్. ఒక్క పిండాకుడు తప్ప మిగతావన్నీ వీళ్ళకి ఉచితమే సార్. అది ఒక్కడు కొనుక్కోవాలంటావు? అవును సార్. ప్రజా ప్రతినిధులు వాళ్ళే కదా, రాజకీయ నాయకులే కదా, మనను పాలించేది వాళ్ళే కదా. సో వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు ఉండడంలో తప్పేముంది? కరెక్టే సార్. వీళ్ళు ఇన్ని సౌకర్యాలు తీసుకుంటున్నా ఏనాడైనా ప్రశ్నించామా సార్? లేదు. మరి వీళ్ళకి ఎందుకు సార్ 2 పెన్షన్లు? ఈ రోజు పొద్దున్న నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు సార్. ఆర్టీసీలో 35 సంవత్సరాలు పనిచేశాను బాబు నేను, నాకు వచ్చే పెన్షన్ 4,000 రూపాయలు ఈపీఎస్ 95 స్కీమ్ కింద. వీళ్ళకి మాత్రం ఎందుకు బాబు 2 పెన్షన్లను ఆవేదన చెందుతున్నారు సార్? మేము కార్మికులు అందరం మీతో ఐక్యమవుతామని చెప్తున్నారు సార్. వాళ్ళు మన పన్నులతో హెలికాప్టర్లో పైన వాళ్ళు తిరుగుతుంటే గల్లా పట్టుకొని ప్రశ్నించాల్సిన యువత బిర్యానీ ప్యాకెట్కి, చీరా జాకెట్కి ఓట్లు నమ్ముకొని కింద కూర్చొని భజనలు కొట్టుకుంటా, చాపట్లు కొట్టుకుంటా ఉన్నారు సార్. బాధ ఏదా సార్? ఖచ్చితంగా బాధ వేస్తుంది సార్. ఇందాక మీరు చెప్పింది కరెక్టే సార్. యువత ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసమే తన దృష్టి అంతా పెడుతున్నారు సార్. వాళ్ళు ఎలా దోపిడీ చేయబడుతున్నారో వాళ్ళకి తెలియదు సార్. అది తెలియజేస్తాం సార్. మనం బ్రిటిష్ రాజకాలంలో మనం బానిసలుగా ఉన్నాం, ఇప్పుడు బానిసలుగానే ఉన్నాం సార్. ఎవరి చేతుల్లో? రాజకీయ నాయకుల చేతుల్లో. లెజిస్లేచర్ ఈజ్ టూ పవర్ఫుల్ దాన్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ 4th ఎస్టేట్ మీడియా సార్. అందరూ అలా లేరు సార్. ఇప్పటికీ దేశం కోసం ఆలోచించే యువత ఉన్నారు సార్. వాళ్ళు మాత్రం చాలు సార్ ఈ పోరాటంకి. ఎందుకు WD గణేష్కి మాత్రమే ఆవేశం ఉండాలి సార్? ఒక్కడితో ఏ ఉద్యమం, ఏ పోరాటం సాధ్యం కాదు సార్. అందరూ కలిస్తేనే విజయం సాధించగలుగుతాం. రోజుకి 100,000 ఎంటర్టైన్మెంట్ వీడియోలు మనం అందరికీ షేర్ చేసుకుంటాం సార్. అవి ఎందుకు పనికిరావు, కానీ నేను చేస్తున్న ఉద్యమం దేశ భవిష్యత్తు కోసం పనికొస్తుంది సార్. నీ దేశం బాగు కోరేవాడివి నువ్వైతే ఈ వీడియో 10 మందికి షేర్ చేయి. ఒక రాజకీయ నాయకుడు ఇన్ని వెసులుబాట్లు వాళ్ళకున్న పెన్షన్ విషయానికి వస్తే ఒక పెన్షన్ ని కూడా రద్దు చేసుకొని వదిలేసుకోలేనంత
దారుణంగా ప్రవర్తిస్తాడా, అంటే ఇన్ని సంవత్సరాల నుండి 2 పెన్షన్లు తీసుకుంటున్నారా అనే విషయం నీకెప్పుడు తెలిసిందా సార్? నేను రాజ్యాంగం చదివినప్పుడే ఈ సంస్కరణల మీద పోరాడాలని నేను అనుకున్నాను సార్. రాజకీయ నాయకులు కల్పించుకున్న వెసులుబాట్ల మీద. నేను పెరిగిన వాతావరణం జాతీయ భావంతో కూడుకున్నది సార్. ఐఎమ్ ఎన్సీసీ క్యాడెట్ అండ్ ఎన్ఎస్ఎస్ క్యాడెట్ అండ్ ఐ వర్క్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎవరి రాజకీయ నాయకుల గురించి పోరాడుతున్నామో వాళ్ళని ఎన్నికలు నిర్వహించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేశాను సార్. ఇప్పుడు లాస్ట్ మీరు చెప్తున్నటువంటి ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ లేదా ఎలక్షన్ కమిషన్తో వర్క్ చేయడం కానీ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? సిన్స్ 2012 నుంచి సార్. రైట్ గణేష్, నేను కూడా నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు చేసే పోరాటంలో అందరూ ఏకమై ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గణేష్. అయ్యో వస్తారు సార్, తప్పకుండా వస్తారు. సంవత్సరానికి 2 రోజులు, ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు. వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వీళ్ళే కనపడతారు దేశభక్తి మీద. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ వీడియోలో కొంతమంది కామెంట్స్ ఏం పెట్టారంటే, చాలా 2-3 ఏమన్నారంటే, ఎంత పైసా మొత్తం గట్టిగా కొడితే కూడా రాజకీయ నాయకులకు ఒక పెన్షన్ వదులుకుంటే ప్రభుత్వానికి ఎంత డబ్బు మిగులుతుంది? దేశవ్యాప్తంగా కేవలం ఎంపీలు మాత్రమే 2229 మంది పెన్షన్లు తీసుకుంటున్నారు సార్. ఇది తక్కువ మొత్తమా? వీళ్ళు ఒక సంవత్సరం పెన్షన్ వదులుకుంటే మారుమూల ప్రాంతాలకు కూడా మనం రోడ్లు వేయచ్చు సార్. రీసెంట్గా మీరు గమనించినట్లయితే హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్రెగ్నెంట్ టీచర్ని స్టూడెంట్స్ మోసుకుంటూ వెళ్ళారు సార్. ఆ దుస్థితి ఎందుకు వచ్చింది సార్? రాజకీయ నాయకుల వల్ల. ఆడ రోడ్డు సరిగ్గా లేదని ప్రెగ్నెంట్ టీచర్ని స్టూడెంట్స్ తీసుకుని. అవును సార్, ఈ దుస్థితి ఎందుకు వచ్చింది సార్? కేవలం రాజకీయ నాయకుల నిర్వాహకం వల్ల సార్. దేశ భవిష్యత్తు అయినా రాష్ట్ర భవిష్యత్తు అయినా నిర్దేశించేది పార్లమెంట్ అండ్ అసెంబ్లీ. అటువంటి దేవాలయాల లాంటి ప్రాంగణంలో వీళ్ళు బూతులతో అపహాస్యాలతో సమయాన్ని వృధా చేస్తున్నారు సార్. మొన్న ఒక నాయకుడు ప్రజల సమస్యలపై పోయి మాట్లాడవయ్యా అంటే రమ్మి ఆడుతూ కూర్చున్నాడు సార్. ఏ రాజకీయ నాయకుడు కూడా నువ్వు చెప్తున్నటువంటి 2 పెన్షన్లో ఒకటి వదులుకోండి అంటే ఎవరు స్పందించకపోతే గణేష్ ఏం చేయబోతాడు నెక్స్ట్? ఎవరు స్పందించకపోతే ఖచ్చితంగా 1953 శాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చట్టాన్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని నిబంధన తీసుకొస్తాను సార్. ఆల్రెడీ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తామని చెప్పారు. విజయవాడలోను అలాగే హైదరాబాద్లోను ధర్నాలు, ఉద్యమాలు, ర్యాలీల ద్వారా చట్ట సవరణ తీసుకొని వస్తాను సార్. ఆ తర్వాత వింటర్ సెషన్స్లో ఢిల్లీలో పోరాటం చేస్తాను సార్ ఇదే అంశం మీద. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ప్రీ ప్లాన్గా ఉన్నారు. అవును సార్. ఓకే, అయితే మీరు లాస్ట్ టైం చిరంజీవి గారి గురించి మాట్లాడిన విషయం ఏదైతే ఉందో, చిరంజీవి గారి సైడ్ నుంచి ఎవరైనా స్పందించి ఆర్ఎల్స్ నీకు మెసేజ్ చేయడం ఏమైనా చేశారా ఇప్పటివరకు? లేదు సార్, చాలా మంది పొరబడుతున్నారు సార్. కేవలం చిరంజీవి గారి పేరు మాత్రమే ఉచ్చరించానని. పూర్తి వీడియో చూసినట్లయితే చాలా మంది ప్రముఖుల పేర్లు ప్రస్తావించాను సార్. టీజీ వెంకటేష్ గారి పేరు, అశోక్ గజపతిరాజు గారి పేరు, అనంత వెంకటరామరెడ్డి గారి పేరు, రాదర్ల భాస్కర్ రావు గారి పేరు ఉచ్చరించాను సార్. ఇలా చాలా మంది పేర్లు చెప్పావు అండ్ చాలా మంది ఫొటోస్ నాకు పంపించి డిస్ప్లే చేయమని చెప్పావు. అదే చేశాము. కానీ ఒక రీల్లో చిరంజీవి గారి రీల్ వచ్చేసరికి తనది ఒకటే పోస్ట్ అయ్యేసరికి కేవలం చిరంజీవి గారి పైన మాత్రమే చెప్తున్నాం అన్నట్టుగా పోర్ట్రే అయింది. లేదు సార్, నేను చాలా పొలైట్గా చెప్పాను. ఆయన అందరికీ ఆదర్శనీయమే. ఆయన కోట్ల రూపాయల్లో దానాలు చేస్తుంటారు. ఈ విషయంలో కూడా ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని పోరాడుతున్నాను. ఆయన ముందుకు వచ్చి ఏదో ఒక పెన్షన్ వదులుకున్నట్లయితే దేశంలో ఉండే మిగతా రాజకీయ నాయకులు అందరూ ఆయన అనుసరించి ఒక పెన్షన్ మాత్రమే తీసుకుంటారని సదుద్దేశంతో చెప్తున్నాను తప్ప మరి ఇంకేది లేదు సార్. మొదటిసారి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే రాజకీయ నాయకులు వాళ్ళు కల్పించుకున్న అడ్వాంటేజెస్ మీద 5 సంస్కరణల కోసం పోరాటం చేయడం జరిగింది. మీరు ఆ వీడియో తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. ఈ పోరాటంలో మాతో ఎవరైనా పాలు పంచుకోదలుచుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై ఫోన్ నంబర్ 8282824233. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెడుతున్నాను. నిస్వార్థంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న వేదాంత మీడియాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఖచ్చితంగా గణేష్, ఖచ్చితంగా నీకు 4th ఎస్టేట్ అయినటువంటి మీడియా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. మీరు పోరాడుతున్నటువంటి ప్రజా సమస్యలపైన ఇది ఖచ్చితంగా మీరు పోరాడుతుంది కూడా ప్రజా సమస్యలలో ఒకటే. ఇది మన పన్ను మన పైసా అనే ఒక మంచి కాన్సెప్ట్తో 1 పొలిటీషియన్ 1 పెన్షన్ అనే దాంతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో మీరు విజయవంతులుగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన గెలిపిది మనం అందరం గెలిచినట్టు. అవును, థ్యాంక్ యూ సో మచ్. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. జై హింద్. జై హింద్.